హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో OIDAR సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి అండ్ ఇది ఎందుకు డిఫరెంట్గా ఉంది అండ్ దీని ట్యాక్స్ రేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో OIDAR అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఫర్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్. సో ఇదైతే సెక్షన్ 14 ఆఫ్ IGST యాక్ట్లో ఉంటుంది. సో ప్రొవిజన్స్ ప్రకారం అయితే దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోనోవిజన్కి వెళ్ళాను, ఒక ఏసీని పర్చేస్ చేశాను అనుకుందాం. సో నేను మనీ పే చేశాను. సో అప్పటికి ఈ సర్వీస్ ఏమవుతుంది, సప్లై ఆఫ్ గూడ్స్. సో ఏసీ అనే ప్రొడక్ట్ని సోనోవిజన్ వాళ్ళు నాకు సప్లై చేశారు కాబట్టి సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ సాయి ఇంటీరియర్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి నేను సర్వీస్ తీసుకుంటున్నాను. సో నేను ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్ని నేను ఇంటీరియర్స్ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఇంటీరియర్ డెకరేషన్ చేయమని చెప్పాను. సో వీళ్ళు వచ్చి నాకు ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదేంటి, సప్లై ఆఫ్ సర్వీసెస్. అండ్ ఈ సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ రెండు ఉండగా సపరేట్గా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు? సో OIDAR అంటే సింపుల్గా మనం ఆన్లైన్ నుండి ఏదన్నా సర్వీస్ తీసుకుంటే, సర్వీసెస్ బై ఆన్లైన్. సో ఆన్లైన్ నుండి ఏదైనా సర్వీసెస్ తీసుకుంటే దాన్ని OIDAR సర్వీస్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కిండిల్ వినే ఉంటారు కదా, రీడ్ ఎనీవేర్ ఫ్రమ్ యువర్ మొబైల్ అని చెప్పి క్యాప్షన్ ఏదో ఉంటుంది. సో ఇందులో ఈ బుక్స్ అనమాట. మనకి ఏ బుక్ అయినా కానీ మనం ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే మనకి PDF అనేది జనరేట్ అవుతుంది. సో మనం పేమెంట్ అనేది ఆన్లైన్లో చేస్తాం, అమెజాన్ కిండిల్ అనే యాప్లో మనకి PDF అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ సర్వీసెస్ అనేది ఆన్లైన్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎటువంటి హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అనేది లేదు. అండ్ IGST యాక్ట్లో ఈ OIDARని ఎలా డిఫైన్ చేశారు అంటే సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్లైన్. సో ఆన్లైన్లో ఏదైనా సర్వీసెస్ ఉండాలి అండ్ విత్ నో ఆర్ మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువ ఉండాలి లేదా అసలు ఉండకూడదు. అండ్ కెనాట్ బి పాసిబుల్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సర్వీస్ అనేది ఆన్లైన్లో ప్రొవైడ్ చేయాలి అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తక్కువ ఉండొచ్చు లేదా అసలు ఉండకపోవచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకుండా అయితే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేము. అలాంటి సర్వీసెస్ ఏంటి అంటే ఈ OIDAR సర్వీస్ అని చెప్పి IGST యాక్ట్లో డిఫైన్ చేయడం జరిగింది. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే మనిషి ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్స్ వన్ సెకండ్ ఎగ్జాంపుల్స్ వచ్చరికి ఇంటర్నెట్లో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసినా ఆ సర్వీస్ OIDAR అవుతుంది. అండ్ క్లౌడ్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేసినా అండ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ మీ డ్రైవ్లో మీరు ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటారు. అండ్ ఈ మధ్య ఇంకోటి OnePlus అనేదో సంథింగ్ చూస్తున్నాను. సో ఇలాంటిది డిజిటల్గా మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవచ్చు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో ఇలాంటి వాటి అన్నిటినీ OIDAR సర్వీసెస్ అంటారు, OIDAR. సో ఇలాంటి సర్వీస్ ఏదైనా కానీ OIDAR సర్వీస్ అనమాట. సో ఇప్పుడు ఈ సర్వీస్ అనేది ఎందుకు డిఫరెంట్గా ఉంది రిమైనింగ్ సర్వీసెస్తో కంపేర్ చేయకుండా? OIDAR అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంది. అండ్ సర్వీసెస్ ప్రొవైడింగ్ అనేది సర్వీసెస్ ప్రొవైడెడ్ టు
రిజిస్టర్డ్ పర్సన్. సో ఇక్కడ జిఎస్టీ టు బి పెయిడ్ బై such registered person. And for example OIDR సర్వీస్ అనేది నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంది. ఐ మీన్ OIDR ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉన్నాడు. అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్. అప్పుడు OIDR RCMలో అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నాను. పోగో అనే కంపెనీ ఉంది. సో ఇది అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అనమాట. సో ఇది నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉందనుకుందాం. సో ఇది ప్రొవైడింగ్ సర్వీసెస్ టు గూగుల్. సో గూగుల్ అనే కంపెనీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడి నుండి? USA నుండి అనుకుందాం, నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ కాబట్టి. సో అప్పుడు నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉన్న ఒక సర్వీస్ ప్రొవైడర్ ఇండియాలో ఉన్న ఒక రిజిస్టర్డ్ ఎంటిటీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఈ కేసులో గూగుల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ GST. అదే కనుక సో ఈ పోగో అనే కంపెనీ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ USAలో ఉన్నాడు, ప్రొవైడింగ్ సర్వీసెస్ టు అన్ ఇండివిజువల్ అనుకుందాం. సో ఇండివిజువల్ అనే అతను నాన్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఎంటిటీ కాబట్టి ఈ కేసులో పోగో అనే కంపెనీ RCMలో అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ ద కాన్సెప్ట్ ఆఫ్ OIDR అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.